సొల్యూషన్ వస్తుంది. రైట్. ఊహా మహంతి గారు మేడం నమస్తే. నమస్తే సార్. మేడం ఇప్పుడు మీరు విన్నారు ఉషశ్రీ మేడం అడ్వకేట్ గారు, రజనీ మేడం అడ్వకేట్ గారు, అండ్ కృష్ణకుమార్ గారు సోషల్ యాక్టివిస్ట్, ముగ్గురు చెప్పిన మాటలు విన్నారు మేడం. అవును సార్. వాళ్ళ ఇంటికి రానివ్వటానికి కూడా ఇబ్బంది పడతారు ఒకవేళ ఆ వృత్తిలో ఉంటే అని చెప్పారు మేడం గారు. అంటే తను మాట్లాడుతుంటారు మేడం, చాలా మంది కోసం ఆమె వెళ్తుంటారు వాళ్ళ ఇంట్లో ఒప్పించడానికి కానీ ఎవరికైనా కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. తను చాలా మంది అనేది ఏంటంటే వీళ్ళకన్నా సమాజంలో ఘోరమైన వ్యక్తులు లేరా అని అడుగుతారు. నేను కూడా అడగచ్చే మేడం, ఎందుకంటే మనం అనుకుంటాం సుప్రీంకోర్టు తీర్పులు ఇది పక్కన పెడితే మేడం, ఒక పక్కన సెక్స్ వర్కర్ల కన్నా ఘోరమైన వాళ్ళు సమాజంలో లేరా మేడం? దేశానికి డ్యామేజ్ చేస్తున్న వాళ్ళు కానీ సమాజానికి డ్యామేజ్ చేస్తున్న వాళ్ళని వీళ్ళందరినీ మనం పిలుస్తుంటాం, ఫంక్షన్లకు పిలుస్తుంటాం, అంతా పిలుస్తుంటాం. కానీ తన బిడ్డల కోసం లేకపోతే తన ఫ్యామిలీ కోసం మేడం చెప్పినట్టు ఏదైనా లైఫ్ మధ్యలో తన భర్త చనిపోతూ తన జీవితాన్ని అలాగే ఆ నావుని ముందుకు నడిపించడానికి ఆ తల్లి తీసుకునేదానికి ఇన్ని అభాండాలు అవసరమా? అదే సార్, ఎన్ని అభాండాలు పడకూడదని ఈరోజు సుప్రీంకోర్టు ఆ తీర్పును కానీ ఆ తీర్పు కూడా సక్రమంగా అడుగుతుందో లేదో అంటారు మేడం. అమలవుతుందో లేదా అన్నది అందరూ యాక్సెప్ట్ చేస్తారా, సొసైటీ యాక్సెప్ట్ చేస్తుందో లేదా అన్నది. అంటే ఇప్పుడు మన సొసైటీలో ఒక 2-3 వర్గాలు ఉంటాయండి. ఒకటి వాళ్ళకి కూడా రైట్స్ ఉంటాయి, మనం పోరాడాలనే ఒక వర్గం ఉంటది. లేదా వాళ్ళకి లాస్ ఉన్నాయి కదా, చేసినా తప్పు లేదు అనే వాళ్ళు ఉంటారు. ఓకే లాస్ ఉన్నాయి చేసినా అది ఒక పద్ధతిలో చేయాలి, పద్ధతిలో చేస్తే ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఏ కుటుంబాలు రిలేషన్షిప్స్ కానీ పోవు అని ఒక వర్గం ఉంటదండి. ఇప్పుడు ఏంటంటే ఎవరైనా సరే సెక్స్ వర్కర్స్ ఏంటంటే వాళ్ళ వంశపారంపరంగా వస్తే చేస్తారండి. ఇప్పుడు కొత్తగా పుట్టుకొస్తారు ఏంటంటే అది మిస్యూజ్ చేసుకుని దాని చెడు పర్యావసాల తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఈ వృత్తిని ఎంచుకున్నారు అంటే సొసైటీ ఫస్ట్ వాళ్ళని యాక్సెప్ట్ చేయలేదు. సరే ఒకరు హ్యూమన్ ట్రాఫికింగ్ చేసో జాబ్ ఇస్తానో ఒక మహిళని తీసుకెళ్లి ఒక ముంబైలో లేకపోతే ఢిల్లీ రెడ్ లైట్ ఏరియాలో బ్రోతల్ హౌస్ లో బలవంతంగా ఈ సెక్స్ వర్కింగ్ అని చేయించి తను ఏదో రకంగా తప్పించుకొని తన ఊరు వచ్చిందే అనుకోండి, సొసైటీ ఆ ఊరు యాక్సెప్ట్ చేస్తుందా? వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తుందా? చేయట్లేదు. వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఎక్కడో సూసైడ్ చేసుకోవడమో మళ్ళీ తిరిగి మన గతి లేక ఆ బ్రోతల్ హౌస్ లోనే బలవంతంగా ఇష్టం లేకుండా పని చేయడమో చేస్తున్నారు. దానివల్ల కలిగిన పిల్లల్ని ఇప్పుడు సొసైటీ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. నేను ఫేస్ టు ఫేస్ వాళ్ళతో మాట్లాడినప్పుడు, ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే మాకేదో ఇష్టం ఉండో లేకపోతే ఇలాంటి విలాసాలు కావాలనో ఏం చేయలేదు. మాకు నోట్లో ఒక ముద్ద వెళ్ళాలంటే మేము ఈ రాత్రి ఈ పని చెయ్యాలి, ఈ గంట ఈ పని చెయ్యాలి, లేకపోతే నేను ఒక ముద్ద తినలేను, నా కూతురికి ఒక రెండు పూట్ల అన్నం పెట్టలేను, నా కొడుకుని చదివించుకోవాలని చెప్తున్నారు. ఇష్టం లేకుండా బలవంతంగా చేస్తున్నారు. ఎందుకంటే సొసైటీ వాళ్ళకి ఏ పని ఇవ్వట్లేదు. ఇలా పోలీసులు అరెస్ట్ చేస్తానో లేకపోతే జైల్లో పెట్టేటప్పుడు సొసైటీ చూస్తుంది, వాళ్ళని బయటికి బహిరంగంగా చూపిస్తుంది కదా, వీళ్ళు ఈ పని చేస్తూ పట్టుబడ్డారు, ఈ పని చేయడం వల్ల దొరికిపోయారు అన్నప్పుడు సొసైటీ వాళ్ళని వెలివేస్తుంది. సరే క్షమించి వాళ్ళని యాక్సెప్ట్ చేసి వాళ్ళకి ఏ షాప్ లో పని ఇవ్వడమో లేకపోతే వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపిస్తుంటే స్కూళ్ళలో చేర్పించుకోవట్లేదు వాళ్ళ పిల్లల్ని. వాళ్ళు తోటి పిల్లలు వాళ్ళతో ఆడవట్లేదు. నువ్వు ఒక పలానా సెక్స్ వర్కర్ కూతురివి, నువ్వు ఆ ఊర్లో ఉంటావు, ఆ ఊర్లో ఉన్న వాళ్ళు ఇలా అని చెప్పి ఒక ఏరియాని ఎలివేస్తున్నారు, మనుషుల్ని ఎలివేస్తున్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళ పిల్లల్ని చదివించుకోలేక మళ్ళీ తిరిగి ఆ వృత్తిలోనే వాళ్ళ పిల్లల్ని కూడా కొనసాగించాల్సి వస్తుంది. ఆ పిల్లలకి ఇష్టం లేకపోయినా వాళ్ళకి ఇష్టం లేకపోయినా. పోనీ సరే ఇప్పుడు కోర్టు ఇలా చేసింది అంటే ఆర్టికల్ 21 ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే ప్రతి ఒక్కరికి కూడా డిగ్నిఫైడ్ గా జీవించే హక్కు అని ఉన్నది. అది ఏ పని చేసినా కూడా, ఒక శానిటేషన్ వర్క్ చేసినా లేకపోతే ఇలాంటి సెక్స్ వర్కింగ్ చేసినా పలానా ఏ వర్క్ చేసినా కూడా మన ఇండియాలో డిగ్నిఫైడ్ గా బ్రతకాలి, డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండాలి, గుర్తించాలనే ఉద్దేశంతో ఈ సెక్స్ వర్కింగ్ కూడా ఒక వృత్తిగా పరిగణించి వాళ్ళకి సొసైటీ యాక్సెప్ట్ చేయాలి, వేయకూడదు. వాళ్ళకి కూడా అన్ని ఈక్వల్ రైట్స్ ఉండాలి, ఈక్వల్ లాస్ ఉండాలి. ఎటువంటి ఏ క్రిమినల్ వాళ్ళకి ఏ ఇబ్బంది అయినా కూడా హాస్పిటల్స్ లో గానీ పోలీస్ స్టేషన్ లో గానీ మనం అందుకుని వాళ్ళకి సాయం చేయాలి, వాళ్ళని వెళ్ళేయకూడదు, తక్కువగా చూడకూడదు అని చెప్పేసి ఈ సుప్రీంకోర్టు ఈ రోజు ఇది చెప్పిందండి. సరే ఇప్పుడు చెప్పింది కదా, తీర్పు వల్ల నిజంగా వాళ్ళకి న్యాయం జరుగుతుంది అనుకుంటారా మేడం? మీరేమనుకుంటున్నారు? నిజంగా న్యాయం జరుగుతుందండి?
ఇలాంటివి చాలా వచ్చాయి కదా జరుగుతుందండి. మేడం. ఇంతకు ముందు కూడా ఇలాంటి 2022 మీరు చెప్పింది. అవును సార్, చాలా వచ్చాయి సార్, అర్థమైంది సార్. ఇంతవరకు కూడా చాలా ఇలాంటివి వచ్చాయి, చాలా మంది పోరాడారు వాళ్ళ రైట్స్ గురించి. ఇది మంచి జరుగుతుందా అంటే మంచి జరగడం కోసమే ఎవరైనా ఏదైనా చెప్తారండి. సుప్రీంకోర్టు చెప్పిందంటే ఎన్నో రీసెర్చ్లు చేయక ఎంతో మందిని అడిగి ఎంతో ఇచ్చేసే తప్ప ఆ తీర్పును అనేది వెలువడించదు కదా. ఇప్పుడు మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు, కానీ మంచి వెనకాల కూడా ఒక చెడుగు ఉంటదండి. ఏంటంటే ఇప్పుడు దీన్ని ఉద్దేశించి దీన్ని ఉపయోగించుకొని దీన్ని మిస్యూజ్ చేస్తారండి. ఇప్పుడు కూడా మళ్ళీ ఎవరినైనా తీసుకురావడం, హ్యూమన్ ట్రాఫికింగ్ చేయడము, బ్రోతల్ హౌస్ నడిపించడం, ఏదైనా ఉంటే వాళ్ళతో బలవంతంగా లేదు మా ఇష్టానుసారంగా ఈ పని చేస్తున్నాం అని చెప్పేసి ఈ క్రైమ్ పెరిగే అవకాశం ఉందండి. ఈ క్రైమ్ పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ ది. ఎందుకంటే ఇప్పుడు ట్రైబల్ ఏరియాస్ లో గానీ, ఇంటీరియర్ ప్లేసెస్ లో గానీ జాబ్ ఆపర్చునిటీస్ అని పక్క వేరే కంట్రీ తీసుకెళ్తాం, మంచి మీకు జీవితం ఉంటది, మంచి భవిష్యత్తు ఉంటది, మీ ఇంట్లో డబ్బులు పంపించవచ్చు, మంచి జాబ్ అని చెప్పి తీసుకెళ్లి ఇలాంటి బ్రాతల్ హౌస్ లో పెట్టుకొని వాళ్ళని బలవంతంగా వాళ్ళతో ఈ సెక్స్ వర్కింగ్ అని చేయించి వాళ్ళకి తిండి కూడా పెట్టకుండా, వాళ్ళని సరిగ్గా చూసుకోకుండా, వాళ్ళకి పోనీ ఇలా వెళ్తున్నందుకు వాళ్ళకి ఏమైనా డబ్బులు వస్తున్నాయంటే రావండి. ఆ మధ్యలో ఆ బ్రోతల్ హౌస్ ఎవరైతే నడిపిస్తారో వాళ్ళకి వస్తాయి, వీళ్ళకి తిండి కూడా పెట్టారండి. మేడం కొన్ని అనుమానాస్పద మృతి కేసులు కూడా చూస్తుంటాం మేడం, కొన్ని జీవితాలు అర్థాంతరంగా. అలాంటిది ఏంటంటే గవర్నమెంట్ ఏం చేయాలంటే ఇప్పుడు ఇలాంటి ఇంటీరియర్ ప్లేస్ లో ఉన్న వాళ్ళకి ఏదైనా కొంచెం ఉద్యోగ అవకాశాలు గానీ ఉపాధి కల్పిస్తే మేడం మీరు దీంట్లో చదివారో లేదో, వాళ్ళకి ఒకవేళ నివాస ధృవీకరణ పత్రం లేకపోయినప్పటికీ సెక్స్ వర్కర్లందరికీ తక్షణమే ఆధార్ కార్డు దారి చేయాలని ఉడాయికి కూడా ఆదేశించారు. ఇట్స్ గుడ్ అనుకోవచ్చు, కానీ గుడ్ అనుకోవచ్చు అండి. ఇప్పుడు వాళ్ళకి కూడా ఒక ఓట్ హక్కు అనేది వస్తుంది, ఆధార్ కార్డు వచ్చిందంటే ఓట్ హక్కు అని వస్తుంది. ఈ పొలిటీషియన్స్ కూడా ఇప్పుడు వాళ్ళకి ఇల్లులు కూడా ఇవ్వాలి, వాళ్ళకి అన్ని పథకాలు ఇవ్వాలి, పెన్షన్లు ఇవ్వాలి, అన్ని ఇవ్వాలండి గవర్నమెంట్ కూడా. దాంతో పాటు వాళ్ళు ఏదైనా పని చేసుకుంటామంటే ఒక లోన్ గానీ, ఉపాధి అవకాశాలు, స్కిల్ ట్రైనింగ్ గానీ, వొకేషనల్ ట్రైనింగ్స్ ఇలాంటివన్నీ ఇస్తే ఇంకా పెరగకుండా ఉంటాయి. హ్యూమన్ ట్రాఫికింగ్ పెరుగుతున్నంత కాలం మహిళలకి అన్ని అవకాశాలు లేవు మేడం. మీరు చెప్తున్నారు అది జరిగితే బాగుంటుంది, కానీ ఆశ ఉండాలి మేడం. మామూలుగా ఉండే మహిళలకే లేవు, రాజకీయ నాయకులు చేస్తున్నారు చెప్పండి మేడం, నిజాయితీగా మాట్లాడుకుందాం. మరి వీళ్ళకి ఏం చేస్తారు మేడం? వీళ్ళు అసలు చిన్న మహిళలనే కాదండి, మహిళలకని యువతులకని యువకులకు కానీ చదువుకున్నా చదువు లేకపోయినా ఎలాంటి ఉద్యోగ ఇప్పుడు ఆల్రెడీ ఒక కామెంట్ వచ్చేసింది మేడం, ఆల్రెడీ రజనీ గారు మీరు కూడా వినాలి, కల్పించట్లేదండి. ఎస్, అప్పట్లో మీరు చూసారు మేడం, మేజర్ ఉన్న అమ్మాయి అబ్బాయి వాళ్ళ ఇష్టం, వాళ్ళకి నచ్చితే ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్పారు.